దైవావేశము వలన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. తలల పైకెత్తి దేవుని మాటలు వినండి. రాత కోత కాస్త ఆపండి. మన చేతిలో ఉన్నటువంటి ఈ వాక్యము జీవము కలిగినది, శక్తి కలిగినది, మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉన్నది. అటువంటి గొప్ప లక్షణాలతో పోల్చబడినది దేవుని యొక్క వాక్యము. శక్తివంతమైనది, మనకు దీపము వంటిది, మనకు వెలుగు వంటిది. అటువంటి గొప్ప లక్షణాలతో పోల్చబడినది నీ చేతిలో ఉన్నటువంటి వాక్యము. ఆ వాక్యాన్ని గూర్చి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు తన భక్తులతో ఈ రీతిగా ఈ సమాధానాన్ని తెలియపరుస్తూ అది ప్రయోజనకరమైనది అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంట? దేవుని యొక్క వాక్యము ప్రయోజనకరమైనది. ఉందా బైబిల్లో ఆ మాట? దాని అర్థం ఏంటో తెలుసా? ప్రయోజనకరమైనది అంటే ఉపయోగకరమైనది అని అర్థము. దేవుని యొక్క వాక్యము. ప్రియ సహోదరులారా, ఆలోచన చెయ్యండి. బైబిల్ గ్రంథములో అది ప్రయోజనకరమైనది. ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి అందు శిక్ష చేయుటకు అది ప్రయోజనకరమైనది. ఏ వాక్యమైందైతే మనము లక్ష్యముంచుతున్నామో, ఏ వాక్యమందైతే మనము లక్ష్యముంచుతున్నామో ఆ వాక్యము ప్రయోజనకరమైనది, శక్తివంతమైనది, బలమైనటువంటిది, రెండంచుల వాడి అయినటువంటి ఖడ్గము వంటిది, నిన్ను ఆదరించేది, నిన్ను బలపరిచేది, నీ స్థితిని మార్చేది. అది కేవలము దేవుని యొక్క వాక్యానికి మాత్రమే ఉంది. నీ వాక్యమే నా పరమైనటువంటి వాక్యము, ఆదరించినటువంటి వాక్యము, నీ పాదములకు దీపమై ఉన్న వాక్యము, నీలో వెలుగును తీసుకొని వచ్చినటువంటి వాక్యము నీకు ప్రయోజనకరమైనది. ప్రయోజనకరమైనదేనా? ప్రయోజనకరమైనది. ప్రియ సహోదరులారా, ఈ బైబిల్లో ఉన్నటువంటి మరొక రకమైనటువంటి గొప్ప ప్రిస్క్రిప్షన్ ఏమిటి అంటే, ఈ వాక్యం అనేది దేవుని చట్టము. ఏంటి చెప్పాలి? ఏంటి? దేవుని. అదేదో మనకు చట్టమైనట్లుగా మనం అనుకుంటుంటాం, కానీ అది దేవుని చట్టము. ఒక రాజ్యానికి, ఒక దేశానికి ఒక చట్టం ఉంటది. అందులో దేశ పౌరులందరూ ఆ చట్టాన్ని గౌరవించాలి. అలాగే మహోన్నతుడైన దేవుడు నీ చేతిలోనికి ఒక చట్టాన్ని ఇచ్చాడు. అది పరిశుద్ధ గ్రంథము. ఆ చట్టాన్ని మనము చుట్టముగా చూడకూడదు. ఒక దేశానికి ఒక చట్టము ఎలాగైతే ఉంటాదో, సార్వత్రిక సంఘములో దేవుడు మనకు ఒక చట్టాన్ని అనుగ్రహించాడు. ఆ చట్టములో మనము దేవుని సంబంధులుగా, దేవుని రాజ్య సంబంధులుగా, దేవుని పౌరులుగా మనం జీవించవలసిన అవసరత ఉంది. నీ చేతిలో ఉన్నది దేవుని చట్టము.
నీ చేతిలో ఉన్నది దేవుని చట్టం. అదేదో మనము ఈజీగా తీసుకుంటాం, టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాం. దేవుని యొక్క వాక్యాన్ని చాలా లైట్ గా తీసుకుంటాం. దేవుని యొక్క వాక్యాన్ని అసలు దేవుని యొక్క వాక్యాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేకుండా జీవితాలను కొనసాగిస్తూ ఉంటుంటాం. ప్రియ సహోదరులారా, ఆ వాక్యము అన్నది ప్రయోజనకరమైనది అని నువ్వు ఆలోచన చేస్తే, దాని మీద నువ్వు అవగాహన కలిగి ఉంటే, దాని మీద నువ్వు లక్ష్యము ఉంచగలిగితే అది నీకు ఎంతో ప్రయోజనకరమైనది. కానీ దాన్ని పట్టించుకోము. దేన్ని అంటాం? చెప్పాలి, దేన్ని? దేవుని యొక్క వాక్యాన్ని. కానీ అది పట్టించుకుంటే, దాని మీద లక్ష్యం ఉంచితే నీకు ప్రయోజనకరం అంట, అది నీకు మేలంట, అది నీ త్రావకు వెలుగంట, నీ పాదములకు దీపమంట, నిన్ను ఆదరించేది, నిన్ను బలపరిచేది, నిన్ను స్వస్థపరిచేది. అంత గొప్ప శక్తి ఉంది వాక్యానికి. అది దేవుని చట్టము. దాని యందు మనం లక్ష్యం ఉంచాలి. ఎవరైతే దేవుని యొక్క వాక్యమందు లక్ష్యం ఉంచుతారో, ఎవరైతే ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన శాసనాలు అనుసరించి నడుచుకుంటారో, వారందరూ పరిపూర్ణతను పొందుకునే అవకాశం ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన చట్టాన్ని, ఆయన శాసనాలను, ఆయన విధులను ఎవరైతే గైకొంటారో వారు మాత్రమే పరిపూర్ణత చెందిన వారు. పరిపూర్ణత అంటే నిండుగా అని అర్థము. పరిపూర్ణత అంటే నిండుగా అని అర్థము. అంటే అసంపూర్ణతకి ఎక్కడ తావు లేదు, అసంపూర్ణతకి ఎక్కడ చోటు లేదు. ఎప్పుడు వాక్యాన్ని పట్టించుకునేటప్పుడు, దాని మీద లక్ష్యం ఉంచినప్పుడు అది నీకు ప్రయోజనకరమైనది. అందుకే భక్తుడైనటువంటి పౌలు తిమోతికి ఆ మాటలు వ్రాస్తూ అది ప్రయోజనకరమైనది అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము. ఈ లైవ్ ద్వారా ప్రసంగం ఆలకిస్తున్నటువంటి ఎవరైనప్పటికీ, సభలో కూర్చున్న మీలో ఎవరైనా సరే, నాకు తెలిసి ఇక్కడ బాప్తిస్మము పొందిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారని నా భావన. అవునా? బాప్తిసం పొందిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అనేటువంటి నా ఆలోచన. వాస్తవానికి దాదాపుగా ఇక్కడ బాప్తిసం పొందిన వాళ్ళే ఎక్కువ. పొందనోళ్ళు ఎవరో అరకొరకుగా అక్కడ ఇక్కడ కనిపిస్తారు, కానీ సుమారుగా అందరూ బాప్తిస్మాలు పొందినటువంటి వారే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. నేను ఎప్పుడు ఒక 3 స్టేజ్ల గురించి మాట్లాడుతూ ఉంటుంటాను. స్టేజ్ నెంబర్ 1, స్టేజ్ నెంబర్ 2, స్టేజ్ నెంబర్ 3. స్టేజ్ నెంబర్ 1, స్టేజ్ నెంబర్ 2, స్టేజ్ నెంబర్ 3. వాస్తవానికి అందరూ బాప్తిసం పొందినోళ్లే, పొందనోళ్ళు ఎవరూ లేరు. ఏం జరిగింది బాప్తిసం పొందేటప్పుడు? ఏం జరుగుతుంది బాప్తిసం పొందేటప్పుడు అంటే, మన పాపాలు క్షమించబడతాయి. అపరాధములు, పాపములను మూటగొట్టుకొని దేవుని ఎదుట జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ మృతులుగా కనిపిస్తూ ఉన్నాం. అపరాధములు చేసి, పాపము చేసి
దేవుని దృష్టికి మృతులుగా కనిపిస్తూ ఉన్నాం. ఇది స్టేజీ నెంబర్ 1. ఎప్పుడు నీవు బాప్తిస్మం పొందకమునుపు నీ స్థితి. ఎవరికి దూరం అయిపోయావు? దేవునికి దూరం అయిపోయావు, క్రీస్తుకి దూరస్తుడైపోయావు, పాపముల చేత అపరాధముల చేత చనిపోయావు, దేవుని జీవాన్ని కోల్పోయావు. బాప్తిస్మం పొందకుండా దేవుని దృష్టిలో ఈ లోకములో శాపగ్రస్తమైనటువంటి సృష్టిలో పాపానికి, దాస్యానికి, పాపానికి, మరణానికి బానిసైపోయావు. ఇది 1వ స్టేజ్. 1వ స్టేజ్లో ఉన్నోళ్ళు ఎవరైనా ఉన్నారంటే 1వ స్టేజ్లో ఉన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? తర్వాత చూసుకుందాం, ఇప్పుడు టైము లేదులే. వీళ్ళందరూ ఏ కోవకు చెందుతారంటే 1వ కోవకు చెందుతారు. అర్థం చేసుకోండి, వాక్యం అంటే ఎలాంటిదంట? మర్చిపోయారా? ప్రయోజన దాన్నే మీకు వివరిస్తాను, వినండి. నాకు తెలిసి 1వ స్టేజిలో ఒక్కరు తప్ప మీరు ఇంకెవరూ లేరు. అందరూ ఏ స్టేజిలో ఉన్నారు? ఇప్పుడు 2వ స్టేజిలో ఉన్నారు. అంటే వాస్తవానికి అందరూ బాప్తిస్మం పొందారు, క్రీస్తు రక్తములో కడగబడ్డారు, పరిశుద్ధులుగా జాబితాల్లో చేర్చబడ్డారు. మీరందరూ ఇప్పుడు పరిశుద్ధులుగా దేవుని దృష్టిలో కొనసాగుతూ ఉన్నారు. మీరందరూ 2వ స్టేజ్లో ఉన్నారు. అయితే నేనేమంటానో తెలుసా? ఇక్కడ వినండి. పరిశుద్ధులు అవ్వటమే మాత్రమే కాదంట దేవుని చిత్తము. పరిశుద్ధులు ఏమవ్వాలో తెలుసా? పరిపూర్ణులు కావాలి. అంటే 2వ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళాలి? 3వ స్టేజ్. బాప్తిస్మం పొందక మునుపు 1వ స్టేజిలో ఉన్నావు. బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధుల జాబితాల్లో చేర్చబడ్డావు. ఇప్పుడు పరిశుద్ధులుగా ఉండటమే మాత్రమే కాదు, కానీ ఈ పరిశుద్ధులు కాస్త ఏమవ్వాలో తెలుసా? పరిపూర్ణులు అవ్వాలి. ఏమవ్వాలి పరిశుద్ధులు? అంటే వారిలో అసంపూర్ణత ఎక్కడ కనిపించకూడదు. అంటే 2వ స్టేజ్ వరకు బాగానే ఉన్నాము, కానీ 3వ స్టేజ్లోనికి వెళ్ళలేకపోతూ ఉన్నాం. మంచిదే, 2వ స్టేజ్లో ఉన్నావు. బాప్తిస్మం పొంది పరిశుద్ధతలో కొనసాగబడి ఇక ఎన్నడూ వెనుకకు చూడకుండా, అపవాదికి చోటివ్వకుండా, లోకానికి, లోక సహవాసానికి, దుష్ట సహవాసానికి, అన్య సహవాసానికి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావు. మంచిదే, కానీ అంతటితో కాదు, నువ్వు కాస్త పరిపూర్ణుడు అవ్వాలి. అంటే 2వ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళాలంట? 3వ స్టేజ్కి వెళ్ళాలి. అమ్మ అర్థమవుతున్నాయా నా మాటలు? ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మీరు ఏ స్టేజిలో ఉన్నారో. ఇంకా 1వ స్టేజిలో ఉంటే బాప్తిస్మం పొందకపోతే బాప్తిస్మం పొందండి. ఒకవేళ పొందిన తర్వాత 2వ స్టేజిలో ఉంటే ఆ పరిశుద్ధతను కాపాడుకుంటే మంచిదే, కానీ ఆ పరిశుద్ధత కాపాడుకోవడమే కాదు, కాస్త 3వ స్టేజికి వెళ్ళాలి. అంటే నువ్వు పరిపూర్ణత చెందాలి. మీరు ఏ స్టేజ్లో ఉన్నారంటారు? ఇప్పుడు చెప్పండి, ఏదైనా పర్వాలేదమ్మా. మంచి ఆన్సర్ రావట్లేదు. కాస్త 2వ స్టేజ్లో ఉన్నవాళ్ళు కాస్త 3వ, ఈ 2వ స్టేజీ ఎక్కడ సరిపోతుంది, కానీ ఈ 2వ స్టేజీ నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళటానికి సరిపోదు. పరలోకానికి వెళ్ళాలంటే 3వ స్టేజీ నువ్వు సంపాదించుకోవాలి. ఇక్కడ వరకు ఓకే, కానీ మన ప్రయాణం దేనికోసం అంట? పరలోకమేనా, నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళగలిగేది. కనుక కాస్త పరిశుద్ధులు ఏమవ్వాలంట? పరిపూర్ణులు అంటే సంపూర్ణులు కావాలి. ఎక్కడికి వెళ్ళటానికి? పరలోకానికి వెళ్ళటానికి. అయ్యా, ఒకవేళ మొదటి స్టేజ్లో ఎవరైనా ఉంటే కాస్త 2వ స్టేజ్లోనికి రండి.
కాస్త రెండో స్టేజీలో ఉన్నోళ్ళు మూడో స్టేజీలోనికి వెళ్ళటానికి, ఆ పరిపూర్ణతను సాధించడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ వరకు అర్థమైందా? అయ్యా అర్థమైందా? చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. ఈ స్టేజిలో ఉన్నటువంటి వ్యక్తులు మూడో స్టేజిలో ఉండాలని ఆలోచన కలిగి, కొరింథీయులకు పౌలు రాసినటువంటి 2వ పత్రిక, కూర్చోండి అబ్బాయిలు, తర్వాత పిలుస్తాను మిమ్మల్ని, ఎక్కడే కూర్చోండి. పౌలు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరిశోధించుకొని చూచుకొనడి, మిమ్మును మీరే పరీక్షించుకొనడి. ఆయన అంటూ ఉన్నాడు, మిమ్ములను మీరే పరీక్షించుకోండి. ఏమంటున్నాడమ్మా? మన బలహీనత ఏంటో తెలుసా? మనల్ని మనం పరిశీలించుకోము, ఊరందరినీ పరిశీలన చేస్తాం. ఆయమ్మలగా, ఈ నెలగా, ఆవిడ అలగా, ఈ నెలగా, అది మన జబ్బు. ఆయనేమంటున్నాడంటే మిమ్ములను మీరు పరీక్షించుకోండి. మన అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే ఎవరి వీపు వాళ్ళు చూసుకోవాలి. నీ కంటిలో ఉన్నటువంటి నలుసును నువ్వు చూడవు, కానీ ఎదుటివాని ఉన్నటువంటి కంటిలో ఉన్నటువంటి దూలాన్ని మాత్రం ఎంచుతావు. అవునా? మన బలహీనత ఎప్పుడు ప్రక్కోళ్ళ మీదే, ఎప్పుడు బయటోళ్ళ మీద, ఎప్పుడు పరాయోళ్ళ మీద, ఎప్పుడు పొరుగింటి వారి మీదే. అది మన బలహీనత. ఒకసారి ఈ దైవ మందిరంలో, ఈ సన్నిధిలో కూర్చున్నటువంటి నీవు ఒకసారి ఆలోచన చెయ్యు, నిన్ను నీవు పరీక్షించుకో. బాప్తిస్మం పొందిన తర్వాత, పరిశుద్ధ జాబితాలో చేర్చబడిన తర్వాత నువ్వు పరిపూర్ణతను చెందాలి, నీవు సంపూర్ణతను సాధించుకోవాలని దైవ గ్రంథాలు మాట్లాడుతూ ఉంటే నీ చూపంతా ఎప్పుడూ పొరుగోడు మీదే. అవునా? ఆయన అంటున్నాడు, మిమ్మల్ని మీరు అలా చేస్తామా? అలా చేయము. ఎప్పుడు మన కళ్ళల్లా ఎదుటింటి వాడి మీదే ఉంటాయి. ఒక బండి కొనుక్కున్నా, ఒక మంచి స్వక్కాయ కొనుక్కున్నా, ఒక మంచి కారు కొనుక్కున్నా, మంచి ఇల్లు కొనుక్కున్నా, నువ్వు ఇంకా ఏ స్టేజిలో ఉన్నావు? బాప్తిసం పొంది రక్తంలో పాపాలు కడగబడిన, పరిశుద్ధుల జాబితాలో చేర్చబడిన తర్వాత నీ ప్రయాణం పరలోకం వైపు కదా. పరలోకం వెళ్ళాలని ఆలోచన కలిగి ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు కదా. మరి నీ ప్రయాణానికి ఈ రోజు నువ్వు ఒకసారి ఆలోచన చెయ్యు, నేను ఏ స్టేజీలో ఉన్నాను ఒకసారి నిన్ను పరీక్షించుకో. ఓ మనిషి యోచించ. ఆ ఎదుటోడి మీద, పక్కోడి మీద కలిగినటువంటి కాన్సన్ట్రేషన్ మన కుటుంబం మీద పెడితే మన కుటుంబం ఎప్పుడో బాగుపడుదునేమో. అందుకే చూడండి, వాక్యం చాలా ప్రయోజనకరమైనది. నీకు వెలుగునిచ్చేది, నీకు త్రోవను చూపించేది, అది శక్తివంతమైనది, ప్రయోజనకరమైనది. అది శిక్షించడానికి, గద్దించడానికి, తప్పు దిద్దడానికి, నీతి అందు నీకు ప్రయోజనకరముగా ఉండటానికి. ఇప్పుడు కాస్త పరిశుద్ధులు ఏం కావాలంట? సంపూర్ణులు కావాలి. ఎక్కడికి వెళ్ళటానికి? పరలోకానికి వెళ్ళటానికి పరిపూర్ణత చాలా అవసరము. రెండో స్టేజ్ పనికిరాదు. ఎప్పుడు సండే స్కూల్ ఏనా? సండే స్కూల్ తర్వాత కాస్త పరిపూర్ణతలోనికి కాస్త ఎదగాలి. చిన్నప్పుడు ఒక రకమైనటువంటి పాటలు పాడుతాం. చిన్న గొర్రె పిల్లలు నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నన్ను నడుపు యేసయ్యా. పెద్ద అయిన తర్వాత కూడా ఆ పాట పాడితే బాగుంటుందా? ఒక స్టేజ్, దేనికైనా ఒక స్టేజ్. అందుకే నిన్ను 3 స్టేజ్ల గురించి మాట్లాడాను. ఇంకా బాప్తిసం పొందనోళ్ళు బాప్తిసం పొందండి. ఒకవేళ బాప్తిసం ఇది వరకే పొందుకొని ఉంటే మీ పరిశుద్ధ జాబితాలో చేర్చబడినటువంటి వారు, మీ ప్రయాణము పరలోకం వైపు, కాస్త పరలోకం వైపు ఆ ప్రయాణానికి నువ్వు కొనసాగబడాలి అంటే ఒక పరిశుద్ధతలో కొనసాగబడితే సరిపోదు, కాస్త పరిపూర్ణత నువ్వు చెందాలి.
అదే అధ్యాయంలో 9వ వచనాన్ని చదవండి. మేము బలహీనులమై ఉన్నట్లు మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించెదను. మీరు బలవంతులుగా ఉండాలి, అది నాకు సంతోషము. ఎప్పుడు తెలుసు సువార్తికుడికి సంతోషము? మీ కుటుంబాలు బాగుంటే. ఒక సువార్తికుడు అదే కోరుకుంటాడండి. మేము బలహీనులమైపోయినా పర్వాలేదు, తిని తినక చాలి చాలక ఉండి ఉండక పస్తులున్నా పర్వాలేదు, కానీ మీరు మాత్రము సంతోషముగా ఉండాలని ఒక తోటి సువార్తికుని యొక్క ఆవేదన. గుర్తించండి కాస్త సువార్తికుని అప్పుడప్పుడు. ఆయన ఏం కోరుకుంటాడో, విలాసవంతమైనటువంటి జీవితాన్ని కోరుకోడు. ఆ జీవితమే కోరుకోవాలనుకుంటే లోకంలో ఎన్నో ఆఫర్స్ ఉన్నాయి, వెళ్ళిపోవచ్చు. కానీ మీ సంతోషమే స్వార్థికుని యొక్క సంతోషం. మీరు బలవంతులుగా ఉండాలి. బలము లేని వాడనై అడుగులు వేయాలని ఆలోచన కలిగి ఈ మందిరములో ఒకవేళ కూర్చొని ఈ ప్రాంతంలో ఈ వాక్యము ఆలకించినటువంటి ఓ ప్రియ సహోదరి సహోదరుడా, రక్తములో కడగబడినటువంటి నీవు, పరిశుద్ధుల జాబితాలో చేర్చబడినటువంటి నీవు పరిశుద్ధులు అవ్వటం మాత్రమే కాకుండా కాస్త సంపూర్ణులు అవ్వాలి. నువ్వు 3వ స్టేజిలోనికి ఎదగాలి. మన దౌర్భాగ్యం ఏంటంటే అందరము ఏ స్టేజ్లో ఉండిపోయాం తెలుసా? 2వ స్టేజ్లో ఉండిపోయాం. కాస్త 3వ స్టేజ్లోనికి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. ఇంకొక మాట కూడా ఉంటుంది అదే అధ్యాయంలోనే. 11వ వచనం చదువుతారా? 11వ వచనం అమ్మ ఏం తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయ్యుండి. మరలా చెప్తున్నాను, మీరు సంపూర్ణులయ్యుండి, మీరు సంపూర్ణులయ్యుండి, మీరు సంపూర్ణులయ్యుండి. మీరు సంపూర్ణులు కావాలని మేము ప్రార్థించుచున్నాము. నిద్రపోతున్నారు. కాస్త పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆపేమంటారా? ఎక్కువసేపు కాదు, 10 నిమిషాల్లో ముగించమయ్యే 2 సంవత్సరాలై 3 సంవత్సరాలై ఇంకా వాళ్ళు ఎదుగుదల లేదనుకోండి, తల్లిదండ్రులు ఎంత ఆవేదన పడిపోతారు. తోటి పిల్లడితో నా పిల్లడు ఎందుకు ఆడుకోలేకపోతున్నాడు, ఎందుకు ఆనందంగా హాయిగా సంతోషంగా ఉండలేకపోతున్నాడు అని హాస్పిటల్కి తీసుకువెళ్తే డాక్టర్ గారు కాస్త ఎదుగుదల లేదని అంటారు, కాస్త మందులు ఇచ్చి పంపిస్తారు. దేవుడు కూడా కోరుకుంటున్నాడు, పరిశుద్ధుల జాబితాల్లో ఉండడం మాత్రమే కాదు, కాస్త నువ్వు సంపూర్ణతను కలిగి ఉండాలి. బాప్తిసం అయితే పొందేసాం, రక్తంలోనైతే పాపాలు కడిగి వేసుకున్నాం, కానీ ఇది మాత్రం సాధించలేకపోతున్నాం. అది మన దౌర్భాగ్యం. అపొస్తలుడైనటువంటి పౌలు చూడండి, ఆ కొరింథీయులకు ఆ 2వ పత్రికలోనే 1వ అధ్యాయం, కూర్చోరా 1వ అధ్యాయం 1వ వచనములో దేవుని చిత్తము వలన క్రీస్తు యేసునందు అపోస్తలుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, కొరింథీలో ఉన్నది ఒక సంఘము. కొరింథీ పట్టణము ఎక్కడ ఉందంటే అకయా ప్రాంతంలో ఉంది. ఈ సబ్జెక్టు ఈ హిస్టరీ తెలియాలి. అకియాలో ఉన్నటువంటి ప్రాంతంలో కొరింథీ సంఘానికి పౌలు ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడో తెలుసా? చదవండి. దేవుని సంఘమునకును అకయ్య యందంతటనున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయునిది. ఎవరికి రాస్తున్నాడంట ఈ ఉత్తరము? అకియాలో ఉన్నటువంటి పరిశుద్ధులకు.
అమ్మ ఎవరి కోసమమ్మ ఈ ఉత్తరము? పరిశుద్ధులు అంటే 1వ స్టేజ్. ఆ పరిశుద్ధులు ఏం కావాలని కోరుకొని మరలా ఉత్తరం రాస్తున్నాడంట, సంపూర్ణులు కావాలి. అంటే పరిశుద్ధులందరూ సంపూర్ణులు కావాలి, పరిశుద్ధులందరూ పరిపూర్ణతను సంపాదించాలి అనున్నదియే దేవుని చిత్తము. వాస్తవానికి 2వ పత్రిక 13వ అధ్యాయం మనం చదివాం కదా. మొదటిగా ఈ మాట చదివితే బాగుండేమో నాకు అనిపించింది. ఈ మాట చదివిన తర్వాత ఆ మాట చదివించవలసింది. అకియాలో ఉన్న పరిశుద్ధులందరికీ రాస్తూ ఉన్నాడు. ఆ 13వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఆ పరిశుద్ధులంతా సంపూర్ణులు కావాలి, అందుకోసమే ప్రార్థించుతున్నామని మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మ చెప్పాలి, పరిశుద్ధులు ఏం కావాలంట? సంపూర్ణులు. ఎక్కడికి వెళ్ళడానికి ఓకే ఈ పరిశుద్ధత, కానీ పరలోకం వెళ్ళడానికి మాత్రం ఖచ్చితంగా ఈ పరిశుద్ధత పనికిరాదు, సంపూర్ణత కావాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు కూడా తన కొండ మీద ప్రసంగములో ఈ మాటలు తెలియచేశాడు. తన సందేశాన్ని, తన వాక్యాన్ని జన సమూహముతో, ప్రజలతో మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం ఆయన తన ఉపదేశాన్ని ప్రజలందరికీ 5వ అధ్యాయం 48వ వచనం, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. ఎలాంటి వాడమ్మ మన తండ్రి? మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఎప్పుడు ఉండెదరు? ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు ఎప్పుడైతే అనుసరించి నడుచుకుంటామో అప్పుడు మనము పరిపూర్ణులుగా ఉంటాం. ఎందుకు అంటే యేసుక్రీస్తుల వారు తన కొండ మీద ప్రసంగంలో చెప్తున్నాడు, మీ పరలోకపు తండ్రి ఎలా ఉన్నాడు అంటే ఆయనలో ఎక్కడ అసంపూర్ణత లేదు. నీలో కూడా అసంపూర్ణత కనిపించకూడదు, నీవు కూడా పరిపూర్ణముగా ఉండాలి. అంటే పరిశుద్ధులు పరిపూర్ణులు కావాలి, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. 2వ స్టేజ్లో ఉన్నవారు 3వ స్టేజ్లోనికి వెళ్ళాలి. ఇక్కడ బాప్తిసం పొందిన వాళ్ళకి కెన్ యు రైజ్ యువర్ హ్యాండ్స్? మీరందరూ 2వ స్టేజ్లో ఉన్నారు. అందరూ ఇప్పుడు పరిశుద్ధ జాబితాలో చేర్చబడిన వారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే 3వ స్టేజ్లోనికి వెళ్ళాలి, సంపూర్ణత, పరిపూర్ణత సాధించాలి. ఎందుకు అంటే యేసుప్రభుల వారు మాట్లాడుతూ మీ పరలోకపు తండ్రి ఎలాంటి వాడు? పరిపూర్ణుడు. ఈరోజు మనము ఆ పరిపూర్ణతను సాధించడానికి ఏం చేయాలి అని ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈ టైం పరిగెడుతుందయ్యా. పక్కోడిని గురించి ఆలోచన చేయకు, నిన్ను గురించి నువ్వు ఆలోచన చెయ్యి, అప్పుడు నువ్వు సంపూర్ణుడు అవుతావు. నీ దృష్టి అంతా ఎప్పుడు ఆడి మీదనే. అందుకే ఈ రోజుల్లో వెనక లారీలో కానీ ఆటోలో కానీ నరగోస నీకొక నమస్కారం. ఎందుకో తెలుసా? ఆడు గురించి ఆలోచన చేయడు, ఈడు గురించి ఆలోచన చేస్తాడు. ఈడు ఆటో కొన్నాడు, ఈడు బండి కొన్నాడు, ఎక్కడి నుంచి ఈడికి డబ్బులు వస్తున్నాయి అనుకోని నరగోస నీకొక నమస్కారం అంట. నరుడు గోసకంట బండరాయిలు కూడా ఏమవుతాయంట? పగిలిపోతాయంట. ఆడు రాత్రి నిద్ర పడుతుందో లేదో తెలియట్లేదు నాకు, దీన్ని బట్టి ఆలోచన చేస్తే. ఎందుకు? ఆడి కాన్సన్ట్రేషన్ అలా ఎవడి మీద ఉంది? అందుకే పౌలు గారు అంటున్నారు, మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే మీరు సంపూర్ణులవుతారు, మీరు పరిపూర్ణులవుతారు. ఎందుకంటే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక.
మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక. అటువంటి పరిపూర్ణతను సాధించాలి అంటే ఈ రోజు ఆలోచన చేయండి. నీ బలహీనత ఏంటో, నీ తప్పేంటో దాన్ని సవరించుకొని సరి చేసుకొని ఆ పరిశుద్ధుల జాబితాలలో కొనసాగబడి పరలోకం వైపు, గమ్యము వైపు అడుగు వేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటే బైబిల్లో లక్ష్యముంచి ఆ సంపూర్ణతను సాధించడానికి కొన్ని రకాలైనటువంటి గుణాలు కావాలి. ఆ గుణాలు కలిగి ఉంటే నువ్వు 3వ స్టేజీలో ఉన్నట్లే. ఆ గుణాలు లేకపోతే నువ్వు ఆ స్టేజీలో లేవు అని అర్థం. చూద్దాం ఏంటి ఆ స్టేజ్. మొదటి యోహాను పత్రిక చాలా ఆసక్తిగా వింటారండి జావంలో ఉన్నటువంటి స్థానిక క్రీస్తు సంఘం. కొన్ని ప్రదేశాల్లో వాక్యం చెప్పడానికి వెళ్తుంటాం కానీ మనస్సు రాదు. ఎక్కడేంటో కానీ పరిశుద్ధాత్మ నడిపింపు ఇక్కడ బాగా ఉంటుంది. ఎందుకంటే బాగా వాక్యానికి లోబడిన వాడు, వాక్యానికి అవకాశం ఇచ్చినటువంటి వాడు, వాక్యాన్ని గౌరవించినటువంటి వారు. వాస్తవానికి వాక్యాన్ని గౌరవించడం అంటే ఏంటో తెలుసా? వాక్యాన్ని గౌరవించితే నువ్వు యేసు ప్రభువుని గౌరవించినట్లే. ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు. ఎవరైతే వాక్యాన్ని గౌరవించుతారో వారు దేవుణ్ణి గౌరవించినట్లుగా. కనుక మనము పరిపూర్ణులము కావాలి అంటే, మనము సంపూర్ణత కలిగి ఉండాలి అంటే మనలో కొన్ని రకాలైనటువంటి గుణాలు అవసరం అంట. ఏంటా గుణము? మొదటి యోహాను పత్రిక పేజీ నంబర్ కూడా అందరికీ చెప్పండి అమ్మా. 221. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా మనము ఒకనినొకడు ప్రేమింతుము. కనుక పరిశుద్ధుల జాబితాలలో చేర్చబడినటువంటి నీవు కానీ నేను కానీ 3వ స్టేజిలోనికి వెళ్ళటానికి, పరిశుద్ధ జాబితాల్లో చేర్చబడినటువంటి నీవు కానీ నేను కానీ ఆ సంపూర్ణత సాధించడానికి మనలో కొన్ని రకాలైనటువంటి గుణాలు అవసరమంట. ఆ గుణాల్లో మొట్టమొదటి గుణం రాసుకోండి, ప్రేమ. ఏం కావాలి? ప్రియులారా ఒకరినొకరు ప్రేమింతుము. ఒకరినొకరును ప్రేమింతుము. పరిశుద్ధుల జాబితాల్లో చేర్చబడ్డాం కానీ మనలో ఈ గుణం లేదు. బాప్తిసం అయితే పొందేశాం కానీ మనలో ఈ గుణం లేదు. ఒకరినొకరు ప్రేమించలేకపోతూ ఉన్నాం. యేసుప్రభులు వారు అన్నారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మీలో ఎక్కువ మంది దేవుడంటే ప్రేమ అని చెప్పిన వాళ్ళు 100% చేతులెత్తాం. దేవుడంటే నేను పడి చేస్తాను, దేవుడంటే నేను ప్రేమిస్తానని. కానీ పొరుగు వారిని మాత్రము ప్రేమించలేకపోతూ ఉన్నాం. దేవుడు అక్కడతో సంతృప్తి చెందటం లేదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు మంచిదే, కానీ దానికంటే నీ పొరుగు వారిని ప్రేమించవలసినటువంటి అవసరత ఉంది. నువ్వు 3వ స్టేజిలోనికి వెళ్ళాలంటే ఈ గుణం నీలో చాలా అవసరం. వాస్తవానికి మన సంఘాల్లో కానీ, సమాజంలో కానీ, కుటుంబంలో కానీ పెద్ద పెద్ద గొడవలు, పెద్ద పెద్ద తగాదాల వల్ల విడిపోలేదండి. చిన్న చిన్న సమస్యలే. అంటే అపవాది ఏం చేశాడో తెలుసా? చిన్న చిన్న సమస్యలకు సహోదరుల మధ్య కలహం సృష్టించి వారి మధ్య వేరుపరిచి వారి మధ్య విరోధాన్ని కలుగు చేశాడు. మీరు ఆలోచన చేయండి. ఈ పాఠం అయిపోయిన తర్వాత వాస్తవానికి ఆ సహోదరుడితో నాకున్నటువంటి విభేదం ఏమిటి? వాస్తవానికి ఆ సహోదరుడితో నాకున్నటువంటి ఆ వైరము దేనికి అని ఆలోచన చేస్తే చాలా చిన్నవే కనిపిస్తాయి, పెద్దవి ఏవి కనిపించవు. ఈ అమ్మ కల్లాపేసింది, ఆ ఇంటి అరుగు మీదకు తుల్లిందంట. మాట్లాడకపోవడం మానేశారు.
రోకల బండ్లు ఈ ఇంటి మీదకి ఎక్కిపోతుంది అనుకుని ఆ ఇంటి మీద కంపతోటి తుడిసిందంట, ఆ ఇంటి మీద రోకల బండ్లు ఎక్కిపోయాట, లాక్కొని జుట్లు పెట్టుకుని పీక్కున్నారు. ఈ రీతిగా ఆలోచన చేసుకుంటే నీ సహోదరుడి పట్ల కానీ ఒక సహోదరి పట్ల కానీ ఎందుకు ఈ విరోధము, ఎందుకు ఈ విరోధ భావన వచ్చింది అంటే పెద్ద పెద్ద గొడవలకి, పెద్ద పెద్ద సమస్యలు కాదు, చిన్న చిన్న సమస్యలకే. అయితే పరిశుద్ధుల జాబితాల్లో చేర్చబడినటువంటి నీవు పరిపూర్ణుడు కావాలంటే, సంపూర్ణుడు కావాలంటే నీలో కలిగి ఉండవలసినటువంటి గుణం ఏమిటి? చెప్పాలేంటి? ప్రేమ. పరలోకం వైపు వెళ్ళాలని ఆలోచన కలిగిన వారు ఏం చేస్తారో తెలుసా? సహోదరుని ప్రేమిస్తారు, సహోదరుని ప్రేమిస్తారు. పరలోకం వైపు వెళ్ళాలని ఆలోచన కలిగి ఒక రెండవ స్టేజిలోనే ఉండిపోతే కుదరదు. బాప్తిస్మం పొందేశాను కదా, రక్తంలో పాపాలు కడిగేసుకున్నాను కదా, ప్రతి ఆదివారం ప్రయోజనం తీసుకుంటున్నాను కదా, ఏవో కీర్తనలు పాడుతున్నాను కదా, వాక్యం వింటున్నాను కదా అంటే సరిపోదు. నీవు మూడవ స్టేజికి వెళ్ళటానికి ఒకవేళ ఈ గుణము నీలో లేకపోతే అది చాలా ప్రమాదకరం. దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే అందరూ చేతులెత్తాం. నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావంటే కాస్త ఆలోచిస్తాం. ఎందుకంటే ఎక్కడో కాస్త బెడిసి కొడుతుంది. ఇంకా మనము పరిపూర్ణత, సంపూర్ణత సాధించలేనటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నాం. రెండవ స్టేజ్ నుంచి కాస్త మూడవ స్టేజ్కి వెళ్ళాలంటే ఇది నీలో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి గుణం. ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత ఈ వాక్యము నీకు మేలని అనిపిస్తే, ఈ వాక్యము నిన్ను గద్దిస్తుంది అని అనిపిస్తే, ఈ వాక్యము నిన్ను శిక్షిస్తుంది అని అనిపిస్తే, ఈ వాక్యము నీకు తప్పు దిద్దుతుంది అని అనిపిస్తే వెంటనే నీ సహోదరుడితో క్షమాపణ పొందు. బ్రదర్, మనకెందుకు బ్రదర్ గొడవలు, మన ఇద్దరం సహోదరులు బ్రదరు, ఐ లవ్ యూ బ్రదర్ అని చెప్పు. అప్పుడు నువ్వు మూడో స్టేజ్కి వెళ్ళినటువంటి వ్యక్తివి. మీరు చెప్పండి, దీన్ని బట్టి మనం రెండో స్టేజ్లో ఉన్నామా, ఇంకా మూడో స్టేజ్కి వెళ్తున్నామా? రెండో స్టేజ్కి రెండో స్టేజ్లోనే ఉన్నాం. ఎక్కడికి ప్రేమ? అంత గట్స్ ఉంటే ఏం చేయాలో తెలుసా? వాక్యం అయిపోయిన తర్వాత నీ విరోధంగా ఉన్నటువంటి నీ సహోదరుడికి థ్యాంక్స్ చెప్పి ఎక్కడి నుంచి మనిద్దరికి వద్దో దమ్ము ప్రేమించడానికి దమ్ము కావాలా? పురుడు పోసుకొని శత్రుత్వముతో, పగతో, ద్వేషముతో, అసూయతో నిండుకున్నటువంటి ఈ హృదయములో పాపానికి తావు లేకుండా, పాపానికి చోటు లేకుండా పరిశుద్ధుల జాబితాలలో చేర్చబడినటువంటి నీవు ఈ గుణం ఒకవేళ లేకపోతే ఒకసారి ఆలోచన చెయ్యు. ఇంకేమంటున్నాడో తెలుసా? ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ప్రేమ యేసుని పిచ్చండి. దేవుడు అంటే ప్రేమ కనండి బ్రదర్. ఆ సహోదరుడు అంటే మాత్రం నాకు పడదు బ్రదర్. మరి ఏమనుకోవద్దు బ్రదర్, ఆయనతో నేను మాట్లాడదు. దేవుడు అంటే నాకు పిచ్చి, నేను దేవుని కోసం వస్తాను. కానీ ఆ సహోదరుడు మాత్రము నాకు చేసినటువంటి అది ఘోరమైనటువంటిది బ్రదర్, నేను క్షమించలేను. కానీ బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, ఒరే అబ్బాయి, నువ్వు రెండో స్టేజ్ నుంచి మూడో స్టేజ్కి వెళ్ళాలంటే ఇది ఖచ్చితంగా ఈ గుణం నీలో అవసరం. 20వ వచనము, ఎవడైనను నేను దేవునిని ప్రేమించుచున్నానని చెప్పి ఏం చేస్తున్నామో తెలుసా? దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తున్నాం కానీ సహోదరులను మాత్రము ద్వేషిస్తూ ఉన్నాం. పేకల మీద పక్క పెంచుకుంటున్నాం. దేవుని మందిరంలో కూర్చుంటున్నాం, దేవుని మాటలు వింటున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ సహోదరులను ద్వేషిస్తూ ఉన్నాం. చదవండి, సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు అగును. తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞ మనం ఆయన వలన పొందుచున్నాము. ఇదేంటంట?
చెప్పాలి. ఇదేంటి? కమాండ్, ఆజ్ఞ. కుదరదు బ్రదరు, అవ్వదు బ్రదరు, టైం లేదు బ్రదరు, ఇప్పుడు కాదు బ్రదరు, ఎప్పుడో చూద్దాం బ్రదర్ అంటే కుదరదు. ఖచ్చితంగా ప్రేమించాలి. ఇది ఆజ్ఞ. నీకు కనిపించినటువంటి దేవుడిని ప్రేమిస్తున్నానని చెప్తున్నావు, కానీ కనిపించినటువంటి నీ సహోదరుడినే ప్రేమించలేకపోతున్నావు. అయితే నువ్వు అబద్ధం ఆడుచున్నావు. సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడై ఉన్నటువంటి దేవుడిని నేను ప్రేమిస్తున్నానని చెప్తున్నావు, కానీ నీ కంటికి ఎదురుగా నిల్చున్నటువంటి నీ సహోదరుడిని ప్రేమించలేకపోతూ ఉన్నావు. ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నావు. అవునా? ముఖం తిప్పుకొని వెళ్ళిపోతామా? ఒకటవ స్టేజ్లో ఉన్నవాడికి ఆ విషయాలు తెలియవు, కాస్త రెండవ స్టేజ్లో ఉన్నావు కదా, ఈ విషయాలు కాస్త తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యు. ఒకటో స్టేజ్లో ఉన్నవారికి కాస్త క్రొత్తగా ఉంటది. ఆల్రెడీ ఎప్పటి నుంచో క్రైస్తవంలో ఉన్నవాళ్ళు, భక్తిలో పెరుగుతున్న వాళ్ళు, ఎంతో మంది బోధకుల దగ్గర బోధను చెవులతో వినినటువంటి వారు. మరి మీరు కూడా ఈ చిన్నపిల్లల చేష్టలు చేయకూడదు. కాస్త రెండో స్టేజ్లో ఉన్నవారు కాస్త మూడవ స్టేజ్లోనికి వెళ్ళటానికి నీలో కలిగి ఉండవలసినటువంటి ఆ లక్షణము, ఆ గుణము ఏమిటంట? ఏంటమ్మా? ఒకరినొకరు ప్రేమించాలి. అంటే నీలో ఆ పరిశుద్ధతలో కొనసాగబడినటువంటి నీలో ఒకవేళ ఈ గుణము లేదేమో, ఈ ప్రేమించే గుణము. కానీ అబద్ధాలు మాత్రం ఆడేస్తున్నాం, దేవుడిని ప్రేమిస్తున్నామని. ఆయన ఏమంటున్నాడో తెలుసా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, మంచిదే, కానీ ఎక్కడతో నేను సంతృప్తి చెందలేదు. నువ్వేం చెయ్యాలి? అప్పుడు మాత్రమే దేవునికి సంతృప్తి అండి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, అందుకోసం ఈ కానుక, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, అందుకోసం ఈ కూడికలు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, అందుకోసమే ఈ ప్రార్థన అంటే కుదరదు. దాని తర్వాత నువ్వు చేయవలసినది, ఎప్పుడు దేవుడు సంతృప్తి చెందుతాడు అంటే ఆయన్ను ప్రేమించినట్టుగా నీ సహోదరుని కూడా ప్రేమించితే అప్పుడు మాత్రమే దేవునికి తృప్తి. బయట తగాదా పెట్టుకుని వచ్చావు, ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తున్నావు, ఆయన తృప్తి చెందుతాడా? చెప్పాలి. బయట తగాదా పెట్టుకుని వచ్చావు, ఇక్కడికి వచ్చి మోకరించి కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు, ఆయన తృప్తి చెందడు. రే బాబు, నువ్వు చేయవలసింది ఇది కాదు, మొట్టమొదటిగా ఆ సహోదరుని ప్రేమించు. మన చర్చిలో అటువంటి గొడవలు ఎవరికి లేవని నేను అనుకుంటున్నాను. ఉన్నాయమ్మా? ఆయమ్మ ఇంటికి ప్రార్థనకి ఈ అమ్మ రాదు, ఈ అమ్మ ఇంటికి ప్రార్థనకి ఆయమ్మ రాదు. ఎక్కడ కాదులే, ఇద్దరు వరుసకి ఏమవుతారో తెలుసా? పిన్న తల్లి వరుస. మార్పు చెందవాడు ప్రేమింపవలెనను, ఇది ఆజ్ఞ. కుదరదు అంటే కుదరదు, అవ్వదు అంటే కుదరదు, చేద్దాములే అంటే కుదరదు, ఆలోచన చేద్దామంటే కుదరదు. నువ్వు మూడో స్టేజిలోనికి వెళ్ళాలంటే నీలో ఉండవలసిన ఈ గుణము ప్రేమ. చదువుదాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం. తీసారమ్మా? యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 13వ అధ్యాయం 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఇదేంటంట? ఆజ్ఞ, కమాండ్. కుదరదు, అవ్వదు, చేద్దాములే, ఆలోచన చేద్దాములే, తర్వాత అంటే కుదరదు. ఇది ఆజ్ఞ.
నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఎంతగా ప్రేమించానో నీ కోసం ప్రాణం పెట్టాను, నీ కోసమే కల్వరి శిలువలో కార్చినటువంటి రక్తము. నేను నిన్ను ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. అమ్మా, బైబిల్లో ఒక మాట ఉంటది కదా, సండే స్కూల్లో ఇప్పుడు చదివాం చిన్నప్పుడు, దేవుడు లోకమును ఎంత ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం కలిగినట్లు ఆయన్ను అనుగ్రహించెను. సండే స్కూల్ పిల్లలు ఇవన్నీ వచ్చారా? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము ఒకరినొకరు ప్రేమించండి అని యేసు ప్రభువులు చెప్తున్నారు. అంటే బల్ల బుద్ధి చెప్తున్నాడు, ఇది ఆజ్ఞ, ఖచ్చితంగా చెయ్యాలి. సంవత్సరాలు గడుస్తున్నా, ఏళ్ళు పైబడుతున్నా సరే శత్రుత్వం ఇంకా పురుడు పోసుకుంది. అంత పెద్ద గొడవలంటే ఏం గొడవలు లేవు, చిన్న చిన్నవి. అంటే అపవాది చిన్నవే పెద్ద సమస్యలను సృష్టించి వేళ్ళు మొలిచి వటవృక్షాలుగా పెంచి పోషించేస్తున్నాడు. ఈ మాటలు అయిపోయిన తర్వాత ఒకవేళ నీ మీద ఇతరుల మీద విరోధ భావం కలిగి మీ ఇద్దరి మధ్య శత్రుత్వం కొనసాగబడితే, ఇదిగో ఒకరినొకరు ప్రేమింపవలెనటువంటి ఆయన ఆజ్ఞను నువ్వు అనుసరించినట్లయితే నువ్వు 2వ స్టేజ్ నుంచి ఎన్నో స్టేజ్కి వెళ్ళినట్టుగా 3వ స్టేజ్. కానీ అక్కడతో ఆగిపోయాము 2వ స్టేజ్లో. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము ఎంత ఘోర పాపినై ఒకరినొకడు ప్రేమింపవలెను. 3వ స్టేజీకి వెళ్ళవలసినటువంటి వ్యక్తులలో ఈ గుణము ఖచ్చితంగా కనిపించాలి. ఎందుకంటే ఇది ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఏంటో తెలుసా? ఖచ్చితంగా చెయ్యాలి. చేస్తున్నామా? ప్రార్థన కూడికి పెట్టించావు బాగుంది, భోజనం పెట్టించావు బాగుంది, కానుకిచ్చి పంపించావు బాగుంది,